తాజా అంశాన్ని చూస్తున్నాం. మంత్రి పదవి కోల్పోయిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనస్తాపానికి గురయ్యారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు స్పీకర్ కోడెలతో పాటు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, బొజ్జల రాజీనామాకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? గౌసియా, ఏదైతే మంత్రివర్గ విస్తరణలో భాగంగా ప్రభుత్వం మార్పులు చేర్పులు చేస్తుందో ఇందులో భాగంగా గత రాత్రి జరిగిన పరిణామాల్లో 5 ఉన్న మంత్రులను తొలగించడం జరిగింది. ఇందులో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, అలాగే పల్లెల రఘునాథ్ రెడ్డి, పీతల సుజాత, గ్రావెల కిషోర్ బాబు ఉన్నారు. ఈ తొలగింపు ప్రక్రియలో భాగంగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తుంది. ఏదైతే పార్టీలో సీనియర్ నేతగా ఉంటూ అలాగే మంత్రివర్గంలో కూడా ఆయన సీనియర్ మంత్రి కావటం, చంద్రబాబుతో సమకాలీకుడిగా ఉండటంతో ఆయన మంత్రిగా కొనసాగుతూ వస్తున్నారు. 3 ఏళ్ల పాటు ఆయన 3 ఏళ్ల నుంచి మంత్రిగా కొనసాగుతూనే ఉన్నారు. గతంలో కూడా ఆయన మంత్రిగా చేసిన అనుభవం కూడా ఉంది. అయితే రాత్రి జరిగిన పరిణామాల్లో బొజ్జలకు కొన్ని కారణాల దృష్ట్యా పార్టీ పక్కన పెట్టడం జరిగింది. వేరొకరికి అవకాశం ఇవ్వడంతో పాటు ఆయన ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న సమస్యలు, ఇతరత్ర కారణాలు కూడా ఈ తొలగింపుకు కారణమయ్యాయి. అదే సమయంలో బొజ్జల తనయుడి విషయం అలాగే ఇతరత్ర అంశాలు కూడా పార్టీకి పరిగణనలోకి తీసుకుంది. ఈ కారణాలతో ఆయన మంత్రి పదవి నుంచి తప్పించడం కూడా జరిగింది. ఏదైతే మంత్రి పదవి నుంచి తప్పిస్తారో అన్న ప్రచారం జరిగినప్పుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గత 2 రోజులుగా ఆయన ముఖ్యమంత్రిని కలవటం కూడా జరిగింది. ఒక అసెంబ్లీ సమావేశాలు చివరి రోజులు మాత్రం ఆయన కుటుంబ సభ్యులతో వచ్చి సీఎం ని కలిశారు. సీఎం ని కలిసి తన పరిగణలోకి తీసుకోవాలని, తనకున్న అనుభవం అలాగే పార్టీకి చేసిన సేవలను పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కూడా కోరటం జరిగింది. అయితే నిన్న ఉదయం కూడా జరిగిన సీఎం నివాసంలో జరిగిన విస్తృత స్థాయి చర్చలు అలాగే భేటీల్లో భాగంగా బొజ్జల 2 పర్యాయాలు సీఎం ని కలిసి వెళ్ళటం కూడా జరిగింది. అయితే సీఎం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో ఆయన నిరాశగానే వెనుదిరిగారు. అయితే గత రాత్రి బొజ్జల్ని తొలగింపు అనేది ఖరారు కావడంతో ఆయన మనస్తాపానికి గురైనట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా ఆయన అటు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అలాగే స్పీకర్ శివప్రసాదరావు కూడా 2 లేఖలు రాయడం జరిగింది. తాను ఎమ్మెల్యేగా కూడా కొనసాగలేనని, తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా ఆ లేఖలో పేర్కొన్నారు. గౌసియా, ధన్యవాదాలు కృష్ణ.